దావోస్ పర్యటన ద్వారా అద్భుతంగా పెట్టుబడులు ఆకర్షించామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం చూసి విపక్షాలకు అసూయ పుట్టిందన్నారు. ఎవరెంత విమర్శించినా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అంటున్నారు. వాళ్ళ దుఃఖమంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. దీన్ని అభినందించాలి. కడుపులో కుళ్ళున్నోళ్ళు, మా మీద అసూయ ఉన్నోళ్ళు అభినందించారు, ఏడుస్తుంటారు. ఏం చేస్తాం వాళ్ళని చూసి? ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తే పెళ్లి పిల్లగాని మీదనే ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని. ఎక్కడైనా సాగు పోయిండు, గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉండాలని ఒక పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితోని పెళ్ళి పోతే పెళ్లి పిల్లగాడు కావాలని, సాగు పోతే శవం కావాలని ఇట్లాంటి కోరికలతో కొంతమంది ఉంటారు. మేము వెళ్ళి ఆకర్షించి పెట్టుబడులు తేవడంతో అరే వాళ్ళు ఎట్లా ఆకర్షిస్తారు, నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నాయింది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయిందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. చాలా దేశాలు, థాయిలాండ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఇట్లా ఒక చాలా దేశాల పేరు చెప్పగలుగుతారు. వాళ్ళందరూ చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక అనుకూలమైన దేశం కోసం, ప్రాంతం కోసం ఎక్కుతూరు పెట్టుబడులు పెట్టడానికి. అందుకే నేను టైమ్ అండ్ అగైన్ ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పిన చైనా +1 అనే పాలసీకి తెలంగాణ అనుకూలము, తెలంగాణకు రాండి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ స్టేట్ను ప్రమోట్ చేసుకున్నాం మనము. వాళ్ళ పెట్టుబడులకు రక్షణ ఎక్కడ ఉన్నది, పెట్టుబడులను సాంకేతిక నైపుణ్యం ఎక్కడ ఉన్నది, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిండ్రు. సరే ఈ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, ఆ రాష్ట్రం ఆయన ఏం చెప్పిండు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అని కాదు.